సూరజు ఫోన్లో మాట్లాడిన మాటలు వినేసి నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి సుమిత్ర ఏ నిజాన్ని తెలుసుకుంది? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక సూరజ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఒక పెద్ద ఆర్డర్ రావడం, ఆ ఆర్డర్ని డబ్బుల కోసం కక్కుర్తిపడి జోష్న వదిలేసుకోవడం, ఆ ఆర్డర్ని ఇక దీప చేజిక్కించుకోవడం జరుగుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి బ్రో, ఎందుకంటే ఇది కూడా జోష్న కల్పించిన అవకాశమై ఉండొచ్చు. ఇందులో కూడా ఏదో రకంగా జోష్న కుట్ర చేసి ఉండొచ్చు. అందుకని ఎందులోనైనా సరే అలర్ట్గా ఉండాలి బ్రో, నేను చూసుకుంటాను. ఏం కాదు, జోష్న గారు ఇందులో ఏదైనా చేయాలని చూస్తే ఈసారి నేను చెప్పే సమాధానం వేరుగా ఉంటుంది. అప్పుడు జోష్న గారి పరిస్థితి ఏంటో ఆమె ఊహకే వదిలేస్తాను అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. సూరజ్ జాగ్రత్త, మరోసారి తాత దగ్గర మాట రాకూడదు. మనల్ని ఎప్పుడు ఎక్కడ ఇరికించాలో అని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. దీప గారు, మీరేం టెన్షన్ పడకండి, అంతా మనం చూసుకుందాము. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఇక మీదట ఏదేంటన్నది నేను చూసుకుంటానని చెప్పాను కదా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. చెప్పినట్టుగానే ఆ ఆర్డర్ విషయంలో సూరజు చాలా అలర్ట్గా ఉంటాడు. ఇక జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకైనా అర్థమవుతుందా? అసలు గ్రాని చెప్పినట్టుగానే దారిన పోయే ముళ్ళ కంపని తీసుకొచ్చి నేను నెత్తిన పెట్టుకున్నట్టయింది. ఈ సూరజు ఇంటికి రావడం, ఇక్కడ పరిస్థితులు మారిపోవడం, ఇదంతా కూడా నాకు నిజంగా ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావడం లేదు. అసలు సూరజ్ ఎందుకు నాకు పరిచయమయ్యాడు? ఇక్కడి దాకా ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నాకు పోటీగా ఎందుకు నిలబడుతున్నాడు? నేను బావని దీపని వేరు చేసి బావని పెళ్లి చేసుకుని ఈ ఇంటి శాశ్వతమైన వారసురాలుగా నిలిచిపోవాలి అనుకుంటే ఈ మధ్యలో ఈ సూరజ్ గాడి వల్ల నేను అనుకున్న గోల్ తప్పుదవ పట్టేలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక్కడ శివనారాయణ దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు. ఏరా కార్తీక్ అని చెప్పి అంటూ ఉండగానే, తాత ఏమైంది? అంతా బాగానే ఉంది. అవును కార్తీక్, నీతో ఒక మాట మాట్లాడాలి. ఎవరి గురించి తాత? ఏం మాట్లాడాలి? సూరజ్ గురించి. సూరజ్ ఏం చేశాడు? ఏం చేయలేదు కార్తీక్. సూరజ్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు రోజుకి సూరజ్ ప్రవర్తన నాకు బాగా నచ్చుతుంది. సూరజ్ రోజు రోజుకి మన ఇంట్లో సభ్యుల్లా కలిసిపోతున్నాడు. తన యాటిట్యూడ్, ఆత్మాభిమానం ఇదంతా కూడా నాకు బాగా నచ్చాయి. కానీ ఇంకా ముందు ముందు చూడవలసినవి కొన్ని ఉన్నాయి. అవి చూసిన తర్వాత మనం పూర్తి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం నా అభిప్రాయాన్ని నీకు చెప్తే నీ ఆలోచన ఏంటో నువ్వు కూడా నాకు చెప్తావు కదా అని నిన్ను ఇక్కడికి రమ్మన్నాన్రా. నీ అభిప్రాయం, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది తాత. తొందరపడొద్దు, దేనికైనా ఒక టైం ఉంటుంది. అసలే మన మేడం గారి సంగతి నీకు తెలుసు కదా, అందుకే కదరా ఇలాంటి అబ్బాయి అయితేనే దానికి తగ్గ జోడి అవుతాడని నా మనసుకు అనిపిస్తుంది. సరే చూద్దాం, తొందరపడకు తాత. ఇంకా ముందు ముందు చూడవలసినవి, అలాగే ఇంకా ప్రయత్నించవలసినవి చాలా ఉన్నాయి. వాటి తర్వాత నెక్స్ట్ కాలం ఏమి నిర్ణయిస్తుందో దాన్ని మనం ఫాలో అయిపోవడం తప్ప ఇంకేం చేసేది లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అందరూ ఆఫీస్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత జోష్న ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. ఏంటి జోష్న, ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు తాత. ఆఫీసులో విషయాలా, లేకపోతే సూరజ్ గురించా? ఏం మాట్లాడుతున్నావు తాత? సూరజ్ గురించి నేను ఆలోచించడం ఏంటి? అదే, సూరజ్ని అవుట్ హౌస్లో పెట్టాం కదా, నీకు ఇష్టం లేదు కదా, దాని గురించి ఏదైనా ఆలోచిస్తున్నావేమో అని చెప్పి అడుగుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా మీకు ఇష్టమే కదా, మీరు ఏది చేసినా నేను కాదన్న కదా. అవును,
మేమేది చేసినా నీ మంచి కోసమే చేస్తామని నువ్వు తెలుసుకుంటే అంతకు మించి మాకు కావాల్సింది ఏదీ లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఖచ్చితంగా ఇక నుంచి జోష్నలో మార్పు వచ్చిందని అనిపిస్తుంది మావయ్య గారు. ఎలాగైనా సరే జోష్న పెళ్లి చేసుకుంటే చూడాలన్న మన కోరిక త్వరలోనే నెరవేరుతుందని నాకు అనిపిస్తుంది. అంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నావు సుమిత్ర? నువ్వు ఎలా ఇంత త్వరగా డెసిషన్ తీసుకుంటున్నావు? త్వరగా తీసుకునేదేముంది మావయ్య. కార్తీకు చెప్పాడు కదా! నెల రోజుల్లో జోష్న పెళ్లి చేస్తాను అన్నాడు. పైగా పంతులు గారు కూడా మనకి చెప్పిన గడువు దగ్గరికి వస్తూ ఉంది. అలాగే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా అనుకూలంగానే మారుతున్నట్టు అనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా మారితే జోష్న త్వరలో పెళ్లి పీటలెక్కిపోతుందని నా మనసు చెప్తుంది. తల్లి మనసు చెప్పిందంటే బిడ్డలకు అంతా మంచే జరుగుతుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది సుమిత్ర. చూద్దాం. మనం కూడా గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈలోగా కూతురు దగ్గరికి వచ్చి కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది. ప్రేమగా హగ్ చేసుకుంటుంది జోష్నని. నువ్వు మంచిగా మారితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. నీ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటుంది ఈ తల్లి. ఈ తల్లి కలల్ని నెరవేరుస్తావు కదా జోష్న అని చెప్పి అడుగుతూ ఉండగానే నెరవేరుస్తాను మమ్మీ. నేను తప్ప నీ కోరికల్ని ఎవరు తీరుస్తారు? నీ కలల్ని ఎవరు నెరవేరుస్తారు? నేనే కదా నీ ఒక్కగానొక్క కూతుర్ని. ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. అసలు జోష్న ఇంకా ఎంత బాగా నటిస్తుందో, ఇంకా సుమిత్ర కూతురులాగే తను తెగ నటిస్తుంది. మా మీద నిజంగా అంత ప్రేమ ఉన్నదే అయితే మా గురించి ఎప్పుడూ ఆలోచించేది. మా మీద కన్నా మా దగ్గర ఉన్న ఆస్తి మీదే జోష్నకి ఎక్కువ ఆలోచన, ప్రేమ ఉందని నాకు తెలుసు. నా కూతుర్ని ఈ ఇంటికి తీసుకురాలేక, ఈ కూతురు గురించి బయట పెట్టలేక మౌనంగా ఉండిపోయే పరిస్థితి నాది అని దశరథ అనుకుంటూ ఉంటాడు. ఏంటే మీ అమ్మ ఇంతగా ప్రేమ చూపిస్తూ త్వరలోనే నీ పెళ్లి జరుగుతుంది అంటుందేంటి? అందరూ కలిపి అవుట్ హౌస్ మీద పడ్డారా ఏంటి? గ్రాని అవును, ఏమో చూడు, కార్తీకుని దీప పెళ్లి చేసుకుంది. దీప అవుట్ హౌస్లోనే దిగింది. మరి వీడు అవుట్ హౌస్లో దిగిన తర్వాతే నీ పెళ్లి టాపిక్ మరింతగా పెరిగిపోయింది. అంతకుముందు ఏదో అన్నారు, వదిలేశారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి వచ్చి నీ పెళ్లి టాపిక్కే మాట్లాడుతున్నారు. దానికి అర్థం ఏంటంటావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక నీకు కూడా పిచ్చి పట్టింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ సూరజ్ గాడు ఎప్పుడిక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఏంటో. వీడిని బయటికి పంపేద్దామంటే వీడి దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. కానీ వీడి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నా వీడిని బయటకు గెంటాలి అంటే వీడి ఫోన్ నాకు దొరకాలి. ఆ ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేసేస్తే అప్పుడు నేను అనుకున్నది చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. ఏదో ఒక ఆలోచన చేస్తుంది కదా, వదిలిపెట్టదు కదా. అలానే ఫోన్ దొంగతనం చేయాలని చెప్పి జోష్న నిర్ణయించుకుంటుంది. ఇక్కడ చూస్తే ఇక సూరజ్ అయితే తన రూమ్లో తను ఇక సంతోషంగా ఉంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు. జరుగుతున్న జరగబోయే పరిస్థితుల గురించి తను ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈలోగా ఈ ఇంటికి సూరజ్ వచ్చిన తర్వాత మరో కొత్త వెలుగు కనిపిస్తుంది. సూరజ్ అవుట్ హౌస్లో ఉన్నా కూడా ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయని అనిపిస్తుంది. ఇదంతా సూరజ్ అడుగుపెట్టిన వేళ విశేషం అనిపిస్తుంది. సూరజ్ నా కూతుర్ని కాపాడాడు. నిజంగా చాలా మంచి వ్యక్తి. నేను మనస్ఫూర్తిగా తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఒకసారి తను ఏం చేస్తున్నాడో చూడాలి అని చెప్పేసి అక్కడి నుంచి అవుట్ హౌస్ దగ్గరికి వెళుతూ ఉంటుంది సుమిత్ర. ఈ లోకాన్ని సూరజ్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సుమిత్ర దగ్గరికి అయితే వెళుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈలోగా కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. ఏంటి బావా, ఏమైంది? అవును కార్తీక్, ఏమైందిరా? ఏమైందేంటి? ఏదో దీపతో కాసేపు కూర్చొని మాట్లాడుకుందామని అనుకుని వచ్చాను. అందులో తప్పేముందమ్మా? అదేం లేదురా. అంటే కంగారుగా వచ్చావని ఏం లేదు. నేనేదో చూసుకోకుండా అలా హడావుడిగా వచ్చేసానంతే. చాలా రోజుల తర్వాత ఎందుకో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమైంది? ఎందుకంత ప్రశాంతంగా ఉంది? మీ నాన్నకి ఎలా ఉంది? నాన్నకి బాగానే ఉందని చెప్పారు. నాన్నకేం పర్వాలేదమ్మా.
ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడుతున్నాయి అనిపిస్తుంది. రోజు రోజుకి సమస్యలు సర్దుమణుగుతూ ఇక సమస్యలు తీరిపోయి అన్నీ మనం అనుకున్నట్టుగా పరిస్థితులు మారేలా కనిపిస్తున్నాయి. అందుకే మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. అనుక్షణం జోష్న గురించి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉండేది. దీప విషయంలో జోష్న ఏం చేస్తుందో అని అనుక్షణం ఒక కన్ను వేసి జోష్నని కనిపెడుతూ ఉండవలసిన పరిస్థితి వచ్చేది. దీప కడుపుతో ఉంది. కానీ దీపతో టైం స్పెండ్ చేయడానికి లేకుండా ఏదో ఒక టెన్షన్ ఎదురవుతూనే ఉండేది. మా ఇద్దరికీ మనసు ప్రశాంతత అనేది ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ సూరజ్ వచ్చిన తర్వాత జోష్న విషయంలో సూరజ్ ఇన్వాల్వ్ అవడంతో ప్రస్తుతం జోష్న మాపై టార్గెట్ మానేసి సూరజ్ వైపు చూపు మళ్లించింది. సూరజ్ ఏం తెలివి తక్కువేడేం కాదు, మాలాగా వదిలిపెట్టే మనిషి కాదు. ఎక్కడికక్కడ జోష్న తోక కత్తిరిస్తూ వస్తున్నాడు. అందుకనే జోష్న కాస్త మా వైపు దృష్టి మరల్చకుండా అటుగా ఇక సూరజ్ని ఎలా బయటికి గెంటాలని ఆలోచనలో ఉండిపోయింది. అందుకే ఇక్కడ కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక సమస్యతో ప్రతిరోజు బాధపడాల్సి వచ్చేది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగానే దానికి ఎప్పుడు ముక్కుకి తాడు పడుతుందో అప్పుడే మరింత ప్రశాంతత వస్తుంది. ఆ రోజు వస్తే మా అన్నయ్య వదిన కూడా ఫ్రీగా ఉంటారనిపిస్తుంది. ఆ రోజు త్వరగా రావాలని ఆ దేవుడికి ప్రతిరోజు మొక్కుకుంటున్నాన్రా అని కాంచన అంటూ ఉంటుంది. సరేలే, మీ ఇద్దరికీ ప్రశాంతత వచ్చింది అంటున్నారుగా, ఇక సంతోషంగా కాసేపు మాట్లాడుకుని త్వరగా పడుకోండి అని చెప్పేసి కాంచన వెళ్ళిపోతుంది. దీప కార్తీకు చాలా రోజుల తర్వాత మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకొని కాసేపు కడుపులో ఉన్న బేబీతో కార్తీకు మాట్లాడుతూ హ్యాపీగా వాళ్ళు ఇంకా అలా ఉంటారు. ఈలోగా ఇక్కడ చూస్తే సుమిత్ర సూరజ్ దగ్గరికి వెళుతూ ఉంటుంది కదా. అలా వెళుతూ ఉండగానే సూరజ్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. సూరజ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఇక అక్కడికి సుమిత్ర వెళ్తుంది. తను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అక్కడ ఆగిపోతుంది సుమిత్ర. వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగానే, ఏంటి నాన్న వచ్చిన పని అంత త్వరగా ఎలా అయిపోతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సూరజ్. వచ్చిన పనా అంటే ఏ పని మీద వచ్చాడు, తనెవరు అని చెప్పేసి ఒకసారి షాక్ అయిపోతుంది సుమిత్ర. అయితే వచ్చిన పని అంత త్వరగా ఎక్కడ పూర్తవుతుంది, అత్త ఎప్పటికి నిజం తెలుసుకుంటుందో తెలియదు. ఈ కుటుంబం తాత మీద ఉన్న పగని ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. అత్త తాత ఇద్దరూ కూడా మన దక్షిణామూర్తి తాత మీద చాలా పగతో ఉన్నారు. అత్త అయితే పుట్టింటి వాళ్ళ విషయంలో కనీసం ఒక మాట కూడా మాట్లాడడం లేదు. పుట్టింటి వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయింది. అసలు పుట్టిల్లంటూ ఒకటి ఉందని తనకి గుర్తుందని కూడా నాకు అనిపించడం లేదు. ఇదంతా కూడా మధ్యవర్తులు చేసిన పని కారణంగా అత్తలో బాధ, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అత్త చాలా మంచిది. అత్తే కాదు, ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే. కాకపోతే ఇక మధ్యవర్తులు చేసిన పనుల కారణంగా మన కుటుంబం మీద అత్తకి ద్వేషం పెరగడం, శివన్నారాయణ తాత కూడా మన తాతని తప్పుగా అపార్థం చేసుకోవడం జరిగిందనేసరికి సూరజ్ ఎవరు అంటే సూరజు అన్నయ్య కొడుక అని చెప్పి ఆశ్చర్యంగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. లేదురా, పరిస్థితులు అత్త తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకుంటుంది. తప్పు మన వైపు నుంచి జరగలేదని, తన కుటుంబంలోనే ఒకరు మనల్ని మోసం చేశారని, తన కుటుంబంలో వాళ్ల కారణంగానే ఈరోజు మన కుటుంబాలు రెండు విడిపోయాయని అత్తకి తెలిసేలా చేసే బాధ్యత నాది. అత్త కోసం నువ్వు తాత ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమయ్యేలా చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఏదో ఒకరోజు అత్త మన గురించి, అలాగే తాత నీది మంచితనం గురించి తెలుసుకుంటుంది. ఖచ్చితంగా తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది అని చెప్పనేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది. నన్ను తీసుకువెళ్ళడానికి, మళ్ళీ నన్ను మోసం చేయడానికి నీ కొడుకుని పంపించావా అన్నయ్య అని చెప్పి అనుకుంటూ ఒక్క క్షణం కూడా వీడిక్కడ ఉండడానికి లేదు అనుకుంటుంది. ఇక ఈలోగానే ఈ ఇంట్లో వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళని ఆ వ్యక్తి ఎలా మోసం చేయగలుగుతుందో నాకిప్పటికి కూడా అర్థం కావడం లేదు నాన్న. ఏం చేస్తామో
మంచి వాళ్ళనే ఎక్కువగా మోసం చేసేవాళ్ళు ఉంటారు. మన 2 కుటుంబాల మధ్య తీరని అగాధాన్ని రగిల్చి, కుటుంబాలను దగ్గర కాకుండా చేసి, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఆ పారిజాతం ఖచ్చితంగా అనుభవిస్తుంది. అవును. ఆ పారిజాతం అమ్మమ్మ ఖచ్చితంగా అనుభవిస్తుంది. తన కారణంగా మన కుటుంబాలు 2 దూరమవడమే కాకుండా, నానమ్మ కూడా మనకి దూరమైపోయింది. ఆ నింద కూడా తాతయ్య మీదే పడింది. కానీ తను చేసిన కుట్రలు, కుతంత్రాలు మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఈ కుటుంబాలు 2 విడిపోవాలని, తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం కుటుంబాలను విడదీసి, మన నోటి వెంట నిజాన్ని బయటికి రాకుండా చేసింది. ఈ ఇంటి బిడ్డని దూరం చేసి, తన వారసురాలు తన కొడుకు బిడ్డనైనా ఇక తన మనవరాల్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టింది. తనే ఇంటి వారసురాల్ని అంటూ ఎంతో పొగరుగా ఇక ఈ ఆస్తిని మొత్తం దక్కించుకోవడం కోసం తన ఎంతో యాటిట్యూడ్‌గా కనిపిస్తూ ఉంటుంది. అసలు తను మనుషుల్ని అసలు లెక్క చేయదు. తనకి చాలా పొగరు, అలాగే అహంకారం కూడా ఎక్కువగానే ఉంటాయి. అత్త, మావయ్య చేతుల్లో పెరిగిన వాళ్ళ బుద్ధులు కానీ, వాళ్ళ మంచి మనసు కూడా తనకి రాలేదు. ఆ పారిజాతం లక్షణాలే వచ్చాయని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర. ఏంటి వీడిలా మాట్లాడుతున్నాడు? జోష్న నా కన్న కూతురు కాదా? అని చెప్పేసి సూరజ్ అని చెప్పి ఒక్కసారి దగ్గరికొస్తుంది. మీరా? ఏంట్రా? ఇంకా ఇంకా నటిస్తున్నావా? నువ్వు నా అన్నయ్య కొడుకువని నాకు తెలిసిపోయింది. ఎందుకు నన్ను మోసం చేయడానికి ఇక్కడికి వచ్చి లేనిపోని మాటలు మాట్లాడి నా కుటుంబంపై నిందలు వేస్తున్నావు? మీ తాత చేసిన ద్రోహాన్ని నా కుటుంబం మీద ఎందుకు రుద్దుతున్నావు? నా కన్న కూతుర్నే నా కూతురు కాదని ఎందుకు చెప్తున్నావు? ఏంటత్తా అంతా విన్నావా? సరే అయితే ఇంకా దాగుడు మూతలెందుకు? నువ్వంతా విన్న తర్వాత కూడా నిజం నువ్వు తెలుసుకోకపోతే ఎలా? నీ కూతురా? ఎవరు నీ కూతురు? నీ చేతుల్లో పెరిగినంత మాత్రాన నీ కన్న కూతురు ఎలా అవుతుంది? నీ కళ్ళ ముందు నీ కన్న తల్లి చనిపోయినంత మాత్రాన తాతే చంపినట్టు ఎలా అర్థమవుతుంది? చూసేదానికి చేతలకి చాలా తేడా ఉంటుంది. అలాగే నీ ఇంట్లో చాలా జరిగాయి. నీ కళ్ళు కప్పి మీ అత్తగాని అత్త పారిజాతం చాలా మోసాలు చేసింది. ఇదంతా తెలిసిన దక్షిణామూర్తి తాతని ఈ కుటుంబానికి దూరం చేసింది. ఇక నానమ్మని చంపేసి ఆ నేరాన్ని తాత మీద తోసేసి శివనారాయణ తాతకి, దక్షిణామూర్తి తాతకి తీరని అగాధాన్ని మిగిల్చి వాళ్ళు మాత్రం సంతోషంగా ఈ ఆస్తిని అనుభవించాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకా నీ కళ్ళు తెరుచుకోకపోతే తాత దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కావాలి అంటే వాటిని చూపిస్తాను అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. తాత, నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నీ పిలుపు కోసం, నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు నువ్వు నీ అత్తింటి వాళ్ళ గురించి తెలుసుకోకపోతావా? మీ అత్తగారు చేసిన ద్రోహాన్ని తెలుసుకుని ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తావనే ఆశతో ఇన్నేళ్లగా ఎదురు చూస్తున్నారు. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ ఎదురు చూపులకి నేను ఫలితాన్ని ఇవ్వాలని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. తాత వయసు అయిపోతుంది. తను తన కూతురితో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాడు. అలాంటి తాతకి మనవడిగా నేనివ్వగలిగేది ఒక్క నిన్ను మాత్రమే. అందుకే ఇక్కడి వరకు వెతుక్కుంటూ వచ్చాను. నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగింది. కానీ మన కుటుంబంలో నీకు అన్యాయం జరగలేదు. నీ ప్రేమ పెళ్లిని వద్దన్న మాట నిజం. కానీ ఆ తర్వాత తాత ఎంతగానో కుమిలిపోయాడు నిన్ను దూరం చేసుకున్నందుకు. తీరని అగాధాన్ని రగిల్చి ఇక బిడ్డల్ని దూరం చేసి ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళను చంపేసి మొత్తానికి మన కుటుంబాలను విడదీసింది పారిజాతం అని నిజం చెప్పేసేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఇంత ద్రోహం నా ఇంట్లో జరిగిందని నేను తెలుసుకోలేకపోయానురా. కన్న తండ్రిని, తోడబుట్టిన అన్నయ్యని, పుట్టింటిని వదిలేసుకుని అసలు పుట్టిల్లే లేదని బండరాయిలా బ్రతుకుతున్నాను. ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా తండ్రిని కూడా బయటికి వెళ్ళిపోమని బాధ పెట్టానే తప్ప నాన్న అని పిలవలేకపోయాన్రా. తప్పు చేశాను. నేను బిడ్డని తెలుసుకోలేక తప్పు చేశానురా. నా కన్న బిడ్డని గుర్తించలే గుడ్డిదాన్ని అయిపోయాను. మమకారాన్ని తెలుసుకోలేకపోయాను. పుట్టింటి మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి ఏడుస్తూ మేనల్లుణ్ణి హగ్ చేసుకుంటుంది. అలా గుండెలు పగిలే నిజాన్ని
తెలుసుకుంటుంది సుమిత్ర. జోష్న తన కన్న కూతురు కాదు అని. ఆ కుటుంబాల మధ్య గొడవలకి కారణం పారిజాతం అనే నిజం సుమిత్రకైతే తెలుస్తుంది. పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.